అమ్ము చెప్పింది గ్యాస్ పెట్టుకుంటే ఫోన్ చేయి. నేను చెయ్యా. ఇంకోసారి నేను చెయ్యా. అమ్ముకు చెప్తా నవ్య. సర్లే గ్యాస్ అయినా ఫోన్ చేస్తాలే నేను. బా ఇంత ఎండగా ఉంది, అట్లా పొయ్యనా నీడికి ఫోన్ చేద్దాం. హలో హలో అన్నా, మీరేనా గ్యాస్ అయినా? గ్యాస్ వాళ్ళు కాదక్క, పేపర్లు ఏరుకునే వాళ్ళు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కాదక్క, గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేసి గ్యాస్ వాళ్ళు అడుగుతారు కదా మీరు. ఫోన్ పెట్టాక ఒక 5 నిమిషాలు చేస్తాను మళ్ళీ. 5 minutes later. హలో హలో అన్నా, 5 నిమిషాలు అయింది కదా అన్న, అసలు ఫోనే చేయలేదు మీరు. మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందన్నా. బిజీలో ఉన్నానక్క. లేదక్క, సిలిండర్లు లేవు, గ్యాస్ లేవు, ఏం లేవక్క. అక్క మీ ఇంట్లో ఏమైనా కట్టుంటే ఒక కండెచ్చేయండి అక్క. అరే నీ అబ్బా మాతోనే లేవు, మీరు మాట్లాడితే ఫోన్ చేసి గ్యాస్ కావాలంటే ఎట్లయితుంది అక్క. లేదక్క. సర్లే అక్క, ఒక 2 రోజులు ఆగి ఫోన్ చేసి. గీతికా, ఏ గీతికా, చెప్పు నా గురించి. ఆయనకి ఫోన్ చేసింటే 2 రోజుల తర్వాత వస్తాను. గ్యాస్ చెప్పేసి సరేనా? ఏ లావణ్య, ఆగు, వస్తున్నా. అరే అభితో కట్లే ఎక్కడికి పోతున్నావు లావణ్య? ఇక్కడికే బయటికి పోయేస్తున్నా. ఏం కట్లే ఎక్కొస్తున్నావు? అవునక్క, నీకెలా తెలుసు? అందరిలో గ్యాస్ అయిపోయిందిగా. అవునక్క, మా ఇంట్లో కానీ గ్యాస్ అయిపోయింది. సరిపడా ముగ్గురు కట్లు వచ్చేస్తున్నాం. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. అక్క చాలా కట్లుండే, వెళ్ళం రండి. ఆ పక్క ఈ పక్క కట్లున్నాయి కదా, ఏదో ఒకటి ఏరుకొని పదంలో ఇంటికి వెళ్ళి. रुको जरा सबर करो. A few moments later. ఒకటేనా ఈ పరిస్థితి? ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఇదే గతేనా? మన కోటే కాలక ఊర్లో వాళ్ళందరికీ ఇదే పరిస్థితి. గ్యాస్ లేక తండ్లాడుతున్నామే. అక్క కట్టన్న దగ్గర పెట్టి పొలం రాకుండా అవన్నీ నీది అయిపోయిందా లేదా? అయిపోయింది. అన్ని అక్కడే పెట్టేసి చూసి మళ్ళీ తిడతారు. అయిపోయింది. 2 hours later. గ్యాస్ అమ్మే ఉంటే ఇట్లా పరిస్థితి వస్తుందని అప్పుడు దాంట్లో ఎవరైనా చూసాక ముచ్చుకొని పోతాం. కట్లు ఏరుకున్న క్వశ్చన్ అక్క, ఎవరు చెప్పదక్క. గ్యాస్ ప్రాబ్లం అయింది కదా ఇప్పుడు. కాలు పట్టుకుంటున్నా. గ్యాస్ అయినా కట్లు ఏరుకుంటున్నాడు. వెళ్ళి నగేష్ అక్కల కన్నా చెప్దాం, మనశ్శాంతి అయిపోయింది. నాకు ఎవరికి చెప్పొద్దని పోయినాడు ఆయన. అయ్యో మరి గ్యాసులు ఉండవే, ఇంకా మనకు అదే గతి. అమ్మా ఎక్కువ పోయినా అప్పుడు అమ్మా ఈ మళ్ళీ జన్మ ఉంటే గ్యాస్లు అమ్మకపోయినా